ఈనాటి బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి సహోదరి సోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ తరగతిలో అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు పరిశీలన చేస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. అపోస్తలుడు పౌలు గారు రోమీయులను హెచ్చరిస్తూ రాసినటువంటి ఈ రోమా పత్రికలోని 12వ అధ్యాయంలో విశ్వాసులకు క్రీస్తు సంఘంలో క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కొనబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారికి అనేక విధములైనటువంటి హెచ్చరికలు మరియు హితోపదేశాలు ఇందులో కనబడతాయి. మొట్టమొదటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే, రూపాంతరము పొందాలి అనే విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. ఎలా రూపాంతరం పొందాలి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ ఎవరు చేశారు అని మనం ఆలోచన చేస్తే, సజీవ యాగముగా శరీరాలను సమర్పించుకోవడం అనే సేవ అపోస్తలుల కంటే ముందుగా క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. సజీవ యాగముగా సమర్పించడం అంటే సంపూర్ణంగా తన శరీరంలో ఉన్నటువంటి సమస్తాన్ని, ప్రతి అవయవాన్ని దేవుని పని నిమిత్తము, దేవుని మహిమ నిమిత్తము, ఘనత నిమిత్తము వాడబడ్డము మరియు దాని ద్వారా దేవునికి మహిమ. అదేవిధంగా ప్రభువారు చేసిన ఈ కార్యక్రమంలో జరిగిన ఇంకొక మేలు ఏంటంటే, ఆయన సర్వ మానవాళి పాపం నిమిత్తము ఆయన యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే, ఈ యొక్క మానవాళికి రక్షణ భాగ్యము కలిగింది, పాపములకు విమోచన కలిగింది. అది క్రీస్తు ప్రభువారు తను చేసినటువంటి సజీవ యాగము, అది దేవునికి తను సమర్పించినటువంటి సజీవ యాగము. అదేవిధంగా పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభువారు ఏ విధంగా సజీవ యాగముగా తన యొక్క శరీరాన్ని సమర్పించాడో అదేవిధంగా మీ శరీరాలను కూడా దేవుని కొరకు సమర్పించాలి అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువారు సమర్పించినటువంటి ఈ యొక్క యాగం ద్వారా ఏం జరిగిందంటే, మనము అనగా క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు దేవుని ఎదుట ఎలా ఉన్నారంటే మనోహరమైన పరిమళ వాసనగా ఉన్నారంట. దాని కొరకు క్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించినట్టుగా మనకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. క్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, సమస్త మానవాళి కొరకు అంటే మన కొరకు ఏం చేశాడు, ఆయన మనల్ని ప్రేమించాడంట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను ఎవరికి అప్పగించుకున్నాడు, దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను. దాని తర్వాత చెప్తా ఉన్నాడు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఒక వ్యక్తి సజీవ యాగంగా దేవునికి తమ శరీరాన్ని సమర్పించాలంటే, ఆ యొక్క కార్యక్రమం జరిగించాలంటే తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తన శరీరాన్ని
దేవునికి సజీవ యాగంగా చేయాలంటే తన అవయవాల యొక్క పరిస్థితిని కాచుకోవాల్సినటువంటి అవసరం ఉందని గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరియు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమిదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి రూపాంతరం పొందాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి, ఈ రూపాంతరం చెందే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవడం ద్వారా మన యొక్క అవయవాలు దేవుని పనికి సాధనాలుగా ఉన్నాయో లేదనే విషయాన్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఒకవేళ తానే భ్రష్టుడైపోతానేమని ఆయన ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. దేవునికి సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించాలంటే మీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అవయవాల్ని అదుపులో ఉంచుకోవాలి. దేవుని పక్షంగా బ్రతికేటప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యక్రమాలు మనము జరిగించేటప్పుడు మనం ఏం చేయాలంటే అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి మన యొక్క శరీరాలను సజీవ యాగంగా సమర్పించాలంటే మనం చేయాల్సింది మన యొక్క శరీరాలను అదుపులో పెట్టుకోవాలి. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడై పోదునేమని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టే కార్యక్రమం. శరీరాన్ని నలగొట్టడం అంటే ఏమీ లేదు, కానీ శరీరము ద్వారా పాపం జరిగించకుండా ఏం చేయాలంటే ఏ శరీర అవయవము నిన్ను పాపం వైపుకి తిప్పుతుందో లేకపోతే లోకం వైపు తిప్పుతుందో దాన్ని అదుపులో ఉంచుకోవడమే. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే వేరే ప్రక్రియ ఏం కాదు, కానీ శరీరాన్ని నలగొట్టుకునే ప్రక్రియ ఏంటంటే మీ యొక్క జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవడం అనేది శరీరాన్ని నలగొట్టుకోవడము. పాపం విషయమై చనిపోవడము, పాపం విషయంలో ఏ అవయవం కూడా చచ్చినదిగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే పాప విషయంలో నీ అవయవాలు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాయో అప్పుడు నువ్వు దేవునికి సజీవ యాగంగా నీ యొక్క శరీరాన్ని సమర్పించుకునేదానికి అవకాశం ఉంది. పాపం విషయం చచ్చిపోకుండా యాక్టివ్గా ఉన్నాయంటే ఏం జరుగుతూ ఉంటుంది, పాపం జరిగించడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అందువల్ల నీ అవయవాలను సజీవ యాగముగా మనము శరీరాలు సమర్పించుకోవడం అంటే రెండవ విషయము ఈ లోక మర్యాదను అనుసరించకపోవడము. ఈ లోక మర్యాద ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను పాపం వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, దేవుడి నుంచి దూరంగా చేస్తూ ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. దేవునికి ఏది ఇష్టమైందో, దేవునికి ఏది ఉత్తమమైందో దాన్ని జరిగించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నీ యొక్క శరీరంలోని అవయవములు దేవుని పని నిమిత్తము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే అవి దేవుని పని కోసము వాడబడాలి, కానీ లోక మర్యాదను అనుసరించడానికి కాదు. లోకంలో విషయాల్ని వాటి గురించి ప్రయాసపడకూడదు. వీటన్నిటినీ పరీక్షించి ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన. క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి దేవుడు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తాడు. వరాన్ని ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో మనం నడిపించబడతా ఉంటాము. పరిశుద్ధాత్మ గైడెన్స్లో నడిపించబడే వ్యక్తికి తన యొక్క హృదయంలో ఏం జరుగుతూ ఉంటుందంటే పరిశుద్ధాత్మ మనకు వివేచన కలుగు చేస్తూ ఉంటాడు. ఏది మంచో ఏది చెడో దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఏది మంచో ఏది చెడో అని తెలిసినప్పుడు దానికి తగినట్టుగా మన మనసుల్ని ఏం చేయాలి, దానికి తగినట్టుగా పరిశుద్ధాత్మ ఏ విధంగా మనల్ని గైడ్ చేస్తాడో ఆ విధంగా మనం వెళ్ళడానికి మనము ఏం చేయాలి, మన హృదయాలను ఏం చేయాలంట, మనల్ని రూపాంతరం చెందాలి. గతంలో మనము అపవాది యొక్క సంబంధాలుగా ఉన్నాము, లోకంలో ఉన్నాము, లోకంలో మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాము. కానీ ఇప్పుడైతే క్రీస్తు యేసునందు రక్షించబడ్డ మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాల్సిన అవసరం ఉంది. అది రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది.
దేవుని చిత్తాన్ని జరిగించడానికి మన దేహము, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము అన్నీ కూడా ఏకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మని ఆర్పివేయకుండా పరిశుద్ధాత్మ ఇచ్చే గైడెన్స్లో మనం నడవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడేం జరుగుతుంది? నూతనంగా మనము రూపాంతరం చెందే అవకాశం ఉంది. పాతవి గతించిపోతాయి. కొత్త సృష్టిగా చేయబడిన మనము దేవుని చిత్తం ప్రకారము మన యొక్క జీవితంలో మనము నడిచిపోతాం. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మన శరీరం ద్వారా, మన యొక్క అవయవం ద్వారా దేవుడు ఘనపరచబడుతూ ఉంటాడు. దీని ద్వారా జరిగించే సత్క్రియల ద్వారా అన్ని జనుల ఎదుట దేవుని నామము ఘనపరచబడుతూ ఉంటుంది. నీలో జరిగినటువంటి ఈ మార్పును బట్టి, ఈ రూపాంతరాన్ని బట్టి లోకమంతా గమనిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుని మహింపరిచే అవకాశం ఉంది. అందువల్ల మొట్టమొదటిది ఏం చేయాలంటే మన శరీరాలను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా సమర్పిస్తూ దేవుని చిత్తం ఏమిటో గ్రహించి దాని తర్వాత మనము రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని మనం చూస్తే 3వ వచనం నుండి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతవరకు తను ఎంచుకోవాలో, తన యొక్క పరిస్థితి ఏంటో దాన్ని గమనించడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ఎప్పుడైతే తను ఏంటి, తన విశ్వాస పరిమాణం ఏంటి, విశ్వాస పరిమాణాన్ని బట్టే తన క్రియలు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఏం చేయాలంటే తను ఏ విధంగా ఉన్నాడో దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అనేక సార్లు ఇది విశ్వాసుల్లో సమస్యను తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. తన ఆత్మీయ స్థితి ఏంటో తెలీదు, తన విశ్వాస పరిమాణం ఏంటో తెలీదు. అవన్నీ గమనించకుండా తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకోనాలి. కానీ అలా కాకుండా ఎక్కువగా ఎంచుకొనకూడదంట. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అన్నాడు. అంటే స్థానిక సంఘంలో అటువంటి వాతావరణం ఉంది, అటువంటి మనుషులు ఉన్నారు, విశ్వాసులే. కానీ ఈ విషయాల్లో కొంత వారి యొక్క పరిస్థితులు భిన్నంగా కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఎవరెవరికి ఎంతెంత ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం, అంటే ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటుందని అర్థం. అందరికీ 100% ఇస్తాడని చెప్పలేదు అక్కడ. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం. అందువల్ల అందరూ ఈక్వల్గా ఉండేదానికి అవకాశం లేదు. ఒకే ఆత్మ కలిగి, ఒకే భావం, ఒకే తాత్పర్యం కలిగి ఉంటారు. కానీ విశ్వాస పరిమాణంలో మాత్రము తప్పకుండా కొంత వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నువ్వు ఎంతగా దేవుని ఆనుకొని నడుస్తావో దాన్ని బట్టే ఆయన ఏ బాధ్యత అయితే అప్పచెప్తాడో, లేకపోతే ఏ తలాంత అయితే ఇస్తాడో ఆ తలాంతని దేవుని కొరకు వాడాల్సిన అవసరం ఉంది. అందులో శరీరంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని నాకు దేవుడు నా విశ్వాస పరిమాణాన్ని బట్టి నాకు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి, ఎక్కువ తలాంతులు ఇచ్చాడు కాబట్టి నేను కాళ్ళ దగ్గర వేసుకునే పరిస్థితి ఉండకూడదు. లేకపోతే నాకు అది పొగరుగా తయారు కాకూడదు. లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ అనే ఆలోచనలో ఉండకూడదు. కానీ ఏం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చాడా, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని పని నిమిత్తము నువ్వు వాడబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నీకు ఎలా ఇచ్చాడో, ఏ తలాంత్ ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకున్న వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వారితో చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాము. అందువల్ల ఒక్క శరీరంలో ఉన్నాము. ఈ అవయవముల మధ్యలో డిఫరెన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుందంట. కానీ మీ విశ్వాస పరిమాణం ప్రకారము దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎంత ఉన్నప్పటికీ అవి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నీకు ఎంత తలాంత్ ఇచ్చినా ఆ తలాంతిని ఎక్కడ వాడాలి? క్రీస్తు ప్రభువు యొక్క
క్రీస్తు ప్రభువు శిరస్సుగా ఉన్నటువంటి ఈ శరీరంలో, ఈ అవయవంలో, ఈ యొక్క శరీరంలో అతకబడిన నీవు నేను ఎలా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీవు ముఖ్యుడిగా ఉండాలనుకున్నావు అనుకో, నువ్వు ముందుగా ఉండాలనుకున్నావు అనుకో, నువ్వు దాసుడు అయి ఉండాల్సిన అవసరం ఉంది. నీవు వినయం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు సేవకుడు అయి ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు నాయకుడు కావాలనుకుంటే నువ్వు సేవకుడు అయి ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువారు తెలియజేస్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 25 నుంచి మనము పరిశీలన చేస్తే ప్రభువారు చెప్పిన మాటలు, తన శిష్యులతో చెప్పిన మాటలు మనకు కనబడతాయి. 20వ అధ్యాయము 25వ వచనం నుండి, కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. అన్యజనుల్లో జరిగే ఒక రెగ్యులర్ ఫార్మాలిటీ ఏంటంటే, అన్యజనులు ఏం చేస్తారంటే గొప్పవారు అధికారం చేస్తారు, తక్కువ వారు వారి కింద పనిచేస్తూ ఉంటారు. అన్యజనుల్లో జరిగే పరిస్థితిని తెలియజేస్తూ, కనుక యేసు అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు శిష్యులుగా చేయబడిన వారు, క్రీస్తు సంఘంలో ఉన్నవారికి ఈ యొక్క మాట, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడు ఎండుగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. ఒకవేళ నీకు దేవుడు తన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నీకు ఎక్కువ తలాంతి ఇచ్చాడు అనుకోండి, నువ్వేం చేయాలి? నీవు అణిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా ఉండాలంటే, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడు ఎండుగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండాలా. దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించాడంటే నువ్వు ఇంకా లోబడి తక్కువనిగా నువ్వు ఆలోచన చేసి లోబడి జీవించాల్సిన అవసరం ఉంది. మరియు మీలో ఎవడు ముఖ్యుడై ఎండుగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ఈ మాదిరి ఎట్లా ఉందంటే, ఇది క్రీస్తు ప్రభువు వారు చూపిన మాదిరి. ఎవరు ముఖ్యుడిగా ఉండాలని ఆలోచన చేస్తాడు, ఎవరు నాయకుడిగా ఉండాలని ఆలోచన చేస్తాడో అతడు ఏ విధంగా ఉండాలంట, అతడు జాగ్రత్తగా అతడు దాసుడై ఉండాల్సిన అవసరం ఉంది. నాయకుడు దాసుడై ఉండాలి. అందుకోసమే క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చనని చెప్పాను. క్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మానవ శరీరంలో ఆయన రక్త మాంసములతో ఈ భూమి మీదకి వచ్చాడు. మనం చూస్తే ప్రయారిటీని బట్టి చూస్తే దైవత్వం కలిగిన వ్యక్తి మానవ రూపంలోకి వచ్చాడు. దైవత్వం కలిగిన వ్యక్తికి మానవ రూపానికి మధ్య ఉన్నటువంటి వారు ఎవరంటే దేవదూతలు. మానవుని కంటే శక్తి కలిగిన వారు దేవదూతలు, దేవదూతల కంటే శక్తి కలిగిన వారు దైవత్వం కలిగిన వారు. ఈ క్రమంలో ఆయన అన్నీ విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి దేనికోసం మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి మానవ శరీరాకారం వచ్చంటే పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు. ఆయన పని చేయించుకోవడానికి రాలేదు కానీ పని చేయడానికి. అందువల్ల ముఖ్యుడై ఉండగోరువాడు మీకు విశ్వాస పరిమాణం అంటే ఈ అవయవంలో అతుకుబడిన అవయములన్నీ ఎలా ఉండాలంటే ఒకరికొకరు దాసులుగా ఉండాలనేది ప్రభువారి యొక్క ఉద్దేశమైంది. అందుకోసము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చును. నీ సహోదరుని కోసం నీవు ప్రాణం ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నావని ప్రభువారు హెచ్చరిక చేస్తున్నారు. క్రీస్తు సంఘములో దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలి అంటే మనల్ని మనము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగ్గించుకొని ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం తెలియజేస్తుంది. మరియు 4వ వచనం నుండి చూస్తే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకముగా అవయవంలో ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపా చొప్పున వేర్వేరు కృపాలను కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. ఇక్కడ ఎవరి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు తన ఇంటిలో అప్పగింపబడినటువంటి పనులు
శరీరంలోని అవయవాలు ఏ పనులు ఎలా చేయాలని చెప్పబడిందో మనం ఆలోచన చేస్తే అందరం కలిసి క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నామంట. ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవం ఉన్నాం. ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని బట్టి వారు ప్రత్యేకమైన వారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ వారు క్రీస్తు యేసులోకి వచ్చినప్పటికీ క్రీస్తు యేసులో ఒక్క శరీరంగా పనిచేయాల్సిన అవసరం ఉందంట. ఒక్క శరీరముగా పని జరిగించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అక్కడ ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనం ఆలోచన చేస్తే మనకు వేరువేరు కృపావరాలు దేవుడిచ్చాడు. స్థానిక సంఘంలో సభ్యులకు, విశ్వాసులకు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడంటే వేరువేరు కృపావరాలు ఇచ్చాడంట. ఆ కృపావరాలు ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించం. ఒకవేళ నీవు దేవుని మాటలు చెప్పగలిగే వ్యక్తివి, దేవుని యొక్క వాక్యాన్ని వివరించగలిగే వ్యక్తివి, నువ్వు బోధించగలిగే వ్యక్తివి అయితే ఎలా చేయాలంట? ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వేం చేయాలి? ప్రవచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పరిచర్య అయితే పరిచర్యలోను, ఒకవేళ దేవుడు నీకు పరిచర్య చేసే ఆ యొక్క తలాంతం దేవుడు ఇచ్చుంటే పరిచర్య జరిగించడం. కొందరు పరిచర్య చాలా చాలా బాగా చేస్తారు. ఎలా చేస్తారంటే ఆర్గనైజ్డ్గా చేస్తారు, ప్లాన్డ్గా చేస్తారు. ఒక కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన మొత్తాన్ని నీట్గా ప్లాన్ చేసుకొని సమయం బట్టి దాని తర్వాత డిజైన్ చేయడమే కాదు కానీ డెలిగేటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పర్సన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలని ఈ యొక్క పరిచర్య ధర్మం జరిగించే విషయంలో ఎంతో నమ్మకంగా వాళ్ళు పని జరిగించే వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఆ పరిచర్య ధర్మము, ఆ తలాంతు నీకు ఉందని నువ్వు గ్రహిస్తే దేవుని ద్వారా విశ్వాస పరిమాణాన్ని బట్టి నీకు ఆ పరిచర్య ధర్మం ఇవ్వబడితే నువ్వేం చేయాలంటే అందులో నమ్మకంగా దేవుని మహిమార్థమై ఆ పనిని జాగ్రత్తగా జరిగించాలి. నీకు పరిచర్య ధర్మము దేవుడు నీకు ఇస్తే, పరిచర్య తలాంతిస్తే నువ్వు ప్రవచనం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం తెలుసు ఆది సంఘంలో జరిగింది ఏంటంటే అపోస్తులు దేవుని పరిచర్య జరిగిస్తున్నారు, వాక్యం చెప్తా ఉన్నారు. కానీ అక్కడ భోజనాలు, పరిచర్య చేసే విషయంలో భోజనాలు వడ్డించే దగ్గర ఇబ్బంది కలిగిందంట. అందుకోసం ఏం చేశాడంటే దానికి తలాంత కలిగిన వారిని ఒక 7 ఎన్నుకొని అక్కడ వారి కోసం ప్రత్యేకంగా పరిచర్య జరగడానికి ఏర్పాటు చేసినట్టు విషయం మనకు తెలుసు. వారిలో స్టెఫను కూడా ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ పని కూడా ఇంపార్టెంట్ అయిందే, ఆత్మ సంబంధమైన కార్యక్రమే. పరిచర్య అంటే అదేదో భౌతికమైన కార్యక్రమం కాదు, కానీ దేవుని మహిమార్థమై అన్ని క్రమంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకోసము పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, బోధించగలిగే తలాంతు దేవుడు ఇస్తే దాని విషయంలో బోధించడానికి నువ్వేం చేయాలి? బోధ విషయంలో నీవు తర్ఫీదు పొందుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించినటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నీవు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి బోధించడం కాదు, కానీ ప్రిపేర్డ్గా వచ్చి బోధించడము. బోధించే విషయంలో ఒకవేళ దేవుడు నీకు బోధించే తలాంతి ఇస్తే ఆ బోధించట్లో అశ్రద్ధ చేయకుండా దానికి తగిన విధంగా నీవు తయారయ్యి దానికోసము నీవు ఎక్సర్సైజ్ చేసి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ కార్యక్రమం జరుగుతుందో దేవుడు మహింపరచబడతాడు. అందువల్ల విశ్వాసులుగా దేవుని యొక్క సంఘంలో, క్రీస్తు శరీరం అనే ఈ సంఘంలో అతుకబడినటువంటి అవయవాలు ఎలా ఉండాలంటే ఎవరెవరికి ఏ పని అప్పచెప్పబడిందో ఆ పనిని జరిగించాల్సిన అవసరం ఉంది. క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి కార్యక్రమాలు జరిగించాలి. మరియు హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. అనేక సార్లు ఈ యొక్క స్థానిక సంఘంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి, లేకపోతే సమయాన్ని బట్టి, లేకపోతే దేవుని పని జరిగించాలనే ఆశతోటే అనేక సార్లు తొందరపాటులో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటా ఉంటుంది. గ్రంథానికి దాటుకొని పనులు జరిగించేదానికి సంఘం పూనుకునే అవకాశం. సంఘం అంటే స్థానిక సంఘంలోని సహోదరులు. ఎందుకంటే వారు బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, కానీ వారు ఏం చేయాలనుకుంటారంటే దేవుని పని బాగా ఘనంగా చేయాలి, బాగా చేయాలి, కొత్తగా చేయాలి, ఇంకో రకంగా చేయాలని ఆసక్తితోటే వారు పరుగులు తీస్తూ ఉంటే హెచ్చరించే వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తగా అది మన క్రమం ప్రకారం ఉందా లేదని హెచ్చరించాల్సిన అవసరం. హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, లేదా క్రమం తప్పి నడుస్తూ ఉన్నారు,
దేవుని మార్గంలో లేరు. వీరేం చేయాలంటే, నీకు దేవుడు ఆ తలాంతు ఇచ్చాడు, కౌన్సిలింగ్ చేసే తలాంతు ఇచ్చాడు. ఆ కౌన్సిలింగ్ చేసే తలాంతు వల్ల నువ్వేం చేయాలంటే సహోదరుని దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకంగా సాత్వికంతో అతన్ని మంచి దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది హెచ్చరించే వారి యొక్క బాధ్యత అయింది. మనము అనేకసార్లు ఈ యొక్క విషయాన్ని మనము పరిశీలన చేశాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైన చిక్కునేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమని తన విషయమై చూచుకొంచు సాత్వికమైన మనస్సుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలను. సాత్వికమైన మనస్సు, హెచ్చరించే వ్యక్తికి సాత్వికమైన మనసు ఉండాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఏం జరుగుతుందని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగినట్టుగా మనము రక్షించడానికి అవకాశం ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, ఒక వ్యక్తి తప్పిదంలో ఉన్నాడు. ఆ తప్పిదంలో ఉండే వ్యక్తిని హెచ్చరించే బాధ్యత, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను అన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ బాధ్యతని ఎలా చూడాలో మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు, ఇటువంటి పరిస్థితులు మన స్థానిక సంఘంలో కనబడుతూ ఉంటాయి. సత్యం నుండి తొలగిపోయిన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల, అంటే దారి మళ్ళిన వ్యక్తిని జాగ్రత్తగా సాత్వికంతో అతనికి దేవుని యొక్క మాటలు చెప్పి కౌన్సిల్ చేసి ఎప్పుడైతే తీసుకొస్తాడో అతని సత్యం వైపుకు మళ్లించినట్లా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయను తాను తెలుసుకొనవలెను. ఒక వ్యక్తి నరకంలోకి పడిపోతా ఉన్నాడు, దేవుని మార్గంలోకి వచ్చిన వ్యక్తే, కానీ దారి తప్పాడు, సత్యం నుంచి తప్పి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అతను ఏం చేయాలి? కౌన్సిల్ చేయాలి. హెచ్చరించేవాడు హెచ్చరించట్లో ఎలా చేయాలి? సాత్వికంతో చేయాలి. అలా చేస్తే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించినట్టుగా, అగ్నిలోంచి లాగినట్టుగా, చివరి క్షణంలో అతను దారి తప్పి లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో అతన్ని మరలా తీసుకొస్తే, అది దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఉండొచ్చు. ఆ వ్యక్తితో మాట్లాడి క్షేమకరంగా అతనికి మరలా నచ్చజెప్పి అతన్ని కౌన్సిల్ చేసి ఆ వ్యక్తిని కానీ తీసుకురాగలిగితే ఒక పాపిని మరణం నుండి తప్పించిన వాడిగా మనం ఉంటాం. అందుకోసము హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లో పని కలిగి ఉందము. మరి పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను. ఒకవేళ నీకు స్థానిక సంఘంలో పంచిపెట్టే బాధ్యత లేకపోతే ఆ తలాంతు ఉంటే, ఇప్పుడు మనం చూసాము ఆది సంఘంలో 7 వ్యక్తుల్ని పంచిపెట్టడానికి ఏర్పాటు చేశారంట. ఎవరినంటే ఎవరిని ఏర్పాటు చేయలేదు, ఆత్మ సంబంధంగా బలవంతుల్ని ఏర్పాటు చేశాడు. మనం చూస్తే అపోస్తలుల కార్యగ్రంథం ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఆ సందర్భం కూడా అపోస్తలుల కార్యగ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తే ఈ యొక్క విషయాలు మనకు కనబడతాయి. అపోస్తలుల కార్యగ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాంట చిన్న చూపు చూచరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. అనుదిన పరిచర్య, పంచిపెట్టడము అంటే ఆహారం పంచిపెట్టే విషయంలో కొంత ఆడ సమస్య వచ్చిందంట. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. పంచిపెట్టే విషయంలో మన వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇటువంటి భేదాలు చూపించకూడదు. పంచిపెట్టేవాడు ఎలా ఉండాలా? శుద్ధమైన మనసుతో పంచిపెట్టాలంట. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి. మేము వారికి ఈ పనిని నియమితం. పంచిపెట్టువాడు ఎలా ఉండాలి? ఆత్మలోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తారు. ఎవరంటే వాళ్ళని కాదు. నీవు దేవుని పక్షంగా బ్రతుకుతూ దేవుని ఇంటిలో విశ్వాసిగా దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతూ దేవుని యొక్క జ్ఞానంతో నడిపించబడతా ఉంటే ఇటువంటి బాధ్యత నీకు అప్పగింపబడుతుంది, ఇటువంటి తలాంత నీకు ఇవ్వబడుతుంది. అందువల్ల పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసము ఆది సంఘంలో చేసినటువంటి ఏర్పాటు అది. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ మరియు పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ. పై విచారణ, స్థానిక సంఘంలో పెద్దలు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. స్థానిక సంఘ పెద్దలు ఏం చేస్తుంటారంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ చేస్తూ ఉంటారు, పై విచారణ జరిగిస్తూ ఉంటారు. ఈ పై విచారణ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే అందరినీ సమానంగా చూడాలి, వారు ప్రభువులైనట్టు ఉండకూడదని యాకోబు గారు తెలియజేస్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువులైనట్టు ఉండగా అంటున్నాడు ఆయన. యాకోబు గారు కాదు, క్షమించాలి,
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచబడు ఈ మహిమలో పాలువాడు నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే పై విచారణ చేసే వాళ్ళని ఈయన కూడా ఒక పెద్ద స్థానిక సంఘంలో పేతురు గారు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, బలిమి చేత కాక, అంటే నాకు అధికారం ఉంది, నేను స్థానిక సంఘంలో పెద్దని అనే బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను. ఒక స్థానిక సంఘ పెద్ద, ఆల్రెడీ మనకు తెలుసు స్థానిక సంఘ పెద్ద కావాలంటే అతనికి ఉండే క్వాలిఫికేషన్స్ అన్నీ, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఏమైనా పొరపాటుగా పై విచారణ చేసే ఈ వ్యక్తుల్లో ఏదన్నా మార్పులు వస్తాయేమో, ఒకసారి ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత వారిలో మార్పులు వస్తాయేమో, దాన్ని బట్టి ఇక్కడ ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుని బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దేవుని పని జరిగించాలంట. మరియు దుర్లాభాపేక్షతో కాక, ఈ కార్యక్రమం జరిగించటంలో సమయంలో నాకేం లాభము, నా కుటుంబానికి ఏం లాభము, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళకి ఏం లాభం అనే ఆలోచన చేయకూడని వ్యక్తులు స్థానిక సంఘ పెద్దలంటే అందరినీ పై విచారణ చేసేటప్పుడు వారితో జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. పై విచారణ చేస్తూ కాయాల. పై విచారణ చేసేవాడు ఎలా ఉండాలంట, జాగ్రత్తతో ఉండాలని రోమపత్రికలో పౌలు గారు తెలియజేస్తే, పేతురు గారు ఇంకా చాలా జాగ్రత్తగా డీటెయిల్గా చెప్తున్నాడు. మరియు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు ఎలా ఉండాలంట, మాదిరిగా ఉండాలి. ఒక వ్యక్తి స్థానిక సంఘంలో పెద్దగా ఉన్నాడంటే, తను అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడంటే, పై విచారణ జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతడు మందకు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మందకు మాదిరిగా ఉంటే తనకొచ్చే మేలేంటో కూడా కింద తెలియజేస్తున్నాడు. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనటువంటి మందకు మాదిరిగా ఉండడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. వాడబారని మహిమ కిరీటము. దేవుడు స్థానిక సంఘంలో నిన్ను పెద్దగా తయారు చేసి నీకు పని అప్పచెప్తే, పై విచారణ పని చేసి చెప్పినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పై విచారణ చేస్తే నువ్వు జాగ్రత్తగా దేవుని చిత్త ప్రకారం దుర్లాభాపేక్షతో కాక మందకు మాదిరిగా ఉండి ప్రభువులైనట్టుండక నీవు మందను కాస్తే నీకు వచ్చే బహుమానం ఏంటో తెలుసా, వాడబారని మహిమ కిరీటం పొందుతారు. అందువల్ల వాడబారని మహిమ కిరీటం పొందాలి అంటే శరీరం అనే సంఘములో నీవు అవయవంగా అతకబడినావు. నీవు స్థానిక సంఘ పెద్దవో, లేకపోతే సువార్థికుడు, లేకపోతే పరిచర్య ధర్మం జరిగించేవాడువో, విశ్వాసువో, నీకు ఏ బాధ్యత అప్పచెప్పబడిందో ఆ బాధ్యతలన్నింటిలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ క్రీస్తు సంఘము అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడి యొక్క ఏర్పాటు ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని యొక్క ఏర్పాటు ఇది. స్థానిక సంఘము అభివృద్ధి చెందడానికి, క్షేమాభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ఏర్పాటుది. ఈ ఏర్పాటులో ఎవరెవరికి ఏ యొక్క బాధ్యతలు అప్పచెప్పబడుతున్నాయో వాటన్నిటినీ చేయాల్సిన అవసరం ఉంది. మరియు కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. 3వ విషయము పని. దేవుడు ఏ పని అయితే నీకు అప్పచెప్పాడో ఆ పని జరిగించాలి. దానికోసము ఒక క్రమం ఇవ్వబడింది. ఆ క్రమంలో మనం చూస్తే ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు కాపర్లు గాను, ఉపదేశకులు గాను ఆయన నియమించినట్టుగా మనకు కనబడతా ఉంది. మరియు అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన యొక్క సంఘములో క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు మనం చూస్తే అవయవాలన్నీ కూడా మనం చూస్తే 24వ వచనం నుండి మనం చూద్దాము. 12వ అధ్యాయం 24వ వచనం నుండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం నుండి, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. తక్కువ, ఇది బలహీనమైన అవయవం అనుకున్నా కానీ దానికి ఎక్కువ ఆయన
ఘనతను కలుగజేస్తున్నాడంట. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవంలోని దాంతో కూడా శ్రమ పడిన, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దాంతో కూడా సంతోషించిన. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములు ఉన్నారు. మరియు దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, దేవుని యొక్క ఏర్పాటు ఇలా ఉంది. మొదట కొందరు అపోస్తులుగాను, కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరులు గాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించిన. దేవుని యొక్క ఏర్పాటు మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే కొందరిని అపోస్తులు గాను, స్థానిక సంఘంలో అపోస్తులు ఉన్నారు, స్థానిక సంఘం ఆది సంఘంలో అపోస్తులు ఉన్నాడు. పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించేవారు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అదేవిధంగా అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను. ఇది ఆది సంఘంలో యొక్క ఏర్పాటు. తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు అంటే సత్క్రియలు జరిగించేవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను అంటే పెద్దలుగా అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, కొందరిని ప్రభుత్వములు చేయవారు, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. ఇది ఆది సంఘంలో ఉన్నటువంటి కొన్ని. ఈరోజు మనకైతే లేవు, అపోస్తులు లేరు, మరి అదేవిధంగా అద్భుతాలు స్వస్థతలు ఇవి లేవు, కానీ నానా భాషలు మాట్లాడే పరిస్థితులు లేవు. కానీ స్వస్థత అంటే దేవుని యొక్క గ్రంథానుసారం ఇవ్వబడిన స్వస్థత. ఒక వ్యక్తి రోగి ఉంటే ఆ రోగి పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థన చేస్తే విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను. అంత మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు స్వస్థత ప్రార్థనలు కానీ స్వస్థత వరాలు కానీ ప్రస్తుతమైతే లేవనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపం చేయని వాడైతే పాపక్షమాపణ నొందు, పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అందువల్ల నేటి స్వస్థతలు ఏ విధంగా జరుగుతాయంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. స్థానిక సంఘం వెళ్ళి వారి కోసము పెద్దలు వెళ్ళి నూనె రాచి ప్రార్థన చేయాలి. నూనె అంటే ఆనాటి కాలంలో అన్నిటికీ ఒలివ్ నూనె ఉండేది కనుక అన్ని గాయాలకు ఒలివ్ నూనె రాచి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజైతే మనము మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ ద్వారా మనకు స్వస్థత. కానీ ఇందులో ముఖ్యమైనది ఈ యొక్క స్వస్థత వరాలు అనేవి అయితే ప్రస్తుతానికైతే నిలిపివేయబడ్డాయి, నానా భాషలు నిలిపివేయబడ్డాయి. కానీ ఇక్కడ ఒక మాట మనం చూస్తే ఈ విషయంలో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ఒకసారి ఇక్కడ ఇవ్వబడినటువంటి కృపావరాల్లో చాలా ఇక్కడ లేవనే విషయము ఈనాటి సంఘంలో లేవనే విషయానికి ఇదే కారణము. అందరూ అపోస్తులు కాదు, అదేవిధంగా అందరూ అద్భుతము చేసేవారు కాదు, అందరూ స్వస్థపరిచే కృపావరాలు కలిగేవారు కాదు, అందరూ భాషల అర్థము చెప్పేవారు కాదు. కానీ మనము శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోన్నతమైన మార్గం మీకు చూపుచున్నాను. అదేంటంటే 13వ అధ్యాయంలో ప్రేమ అనే విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి తెలుపబడ్డది. వీటన్నిటిలో మనం చూస్తే కాగా విశ్వాసం 13వ అధ్యాయం 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఈ యొక్క విషయాలను మేము చూస్తే పని ఏ విధంగా అప్పచెప్పబడిందో ఆ పని నిమిత్తము నియమించబడిన వారు దాని విశ్వాస పరిమాణం ప్రకారం పని జరిగించాల్సిన అవసరం ఉంది. మరియు 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైందై ఉండవలను. మనం చూసాం ఇప్పుడు కొరింథీ పత్రిక 13వ వచనంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. దేవుని ప్రేమను బట్టి నేను ఈరోజు రక్షించబడ్డ కారణం ఏంటంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి మన కోసము ఆయన్ని పంపించాడు. అందులో ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి.
అదేవిధంగా ప్రభువారు కూడా ప్రేమ స్వరూపి. ఆయన ఏం చెప్తున్నాడంటే మీ సహోదరుని ప్రేమించాలి, దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, అంటే లోపల నీకు ప్రేమ లేకపోయినా బయటికి ప్రేమ నటించొద్దు అంటా ఉన్నాడు. విశ్వాసికి హెచ్చరిక ఇది. మరియు చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని ఉండి. చెడ్డ వాటిని అసహించుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలా. ఏది చెడ్డదో పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేయబడతా ఉంటుంది, వివేచన అనుగ్రహించబడతా ఉంటుంది. ఇది చెడ్డదని నీ హృదయంలో ప్రతిష్ఠించబడినటువంటి పరిశుద్ధాత్మ నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ మాట వినాల్సిన అవసరం ఉంది. చెడ్డదాన్ని ఆశ్రయించుకుని మంచిదాన్ని హత్తుకుని సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దన్నాడు. దేవుని పని, దేవుడు సంఘమనే ఈ శరీరంలో నిన్ను అవయవంగా చేసినప్పుడు, నీకు తలాంతిచ్చి నీకు బాధ్యతలు ఇచ్చినప్పుడు నీవు ప్రభువారి యొక్క పని విషయంలో మాంజులు కాకుండా ఉండాలి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాల్సిన అవసరం ఉంది. ప్రభువుని సేవిస్తే నీకు వచ్చే మేలేంటో ఒకసారి చూస్తే అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో మనం పరిశీలన చేస్తే, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనండి. ప్రభు కార్యాభివృద్ధి యందు మాంజులు కాక ఆత్మ విషయమై తీవ్రత కలవారై ఆసక్తి విషయంలో మాంజులు కాకూడదు. కారణం ఏంటంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ప్రభు యందు నీ ప్రయాసము వ్యర్థం కాదు. నువ్వు ఇచ్చే సమయం అవచ్చు, ధనం అవచ్చు, నీకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతిని వాడే విషయంలో నువ్వు అలక్ష్యం చేయొద్దు, మాంజులుగా ఉండదు, అంటే లేజీగా ఉండద్దని చెప్తా ఉన్నాడు. ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభుని సేవించాల్సిన అవసరం ఉంది. మరియు నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమల యందు ఓర్పు కలవారై ఏం చేయాలంట? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితం మనకు తెలుసు. ఆయన వాడుకగా ఏకాంతంగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన విషయం మనకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తే ప్రభువారి యొక్క ప్రార్థన జీవితం మనకు మాదిరికరంగా కనబడతా ఉంది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. విశ్వాసులు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మరియు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం అనేది విశ్వాసులకు చాలా ప్రధానమైనటువంటి విషయము. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందొచ్చు అంటే నీ సహోదరుడు ఈ అవసరతలో ఉన్నాడంటే నీవు తెలుసుకున్న తర్వాత అతని యొక్క అవసరతలో పాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు ఏం చేయాలంటే శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే అందువల్ల ఆతిథ్యం ఇచ్చే విషయంలో నువ్వు మర్చిపోవద్దు. తెలియకే అబ్రహాము ఆయన దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నాడని తెలియదు, కానీ ఆయన తెలియకే ఆతిథ్యం ఇచ్చాడంట. అందుకోసమే 13వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవదూతలకు ఆతిథ్యం నీకు తెలీదు. ఆతిథ్యం చేసే విషయంలో నీ సహోదరులకు అవసరతల్లో నువ్వు ఉంటే క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, తీర్పు దినాన ఆయన ఏం చెప్తాడంటే, నేను రోగి ఇంటిని నన్ను పరామర్శించడానికి వచ్చావు, నేను ఆకలిగా ఉంటేనే నాకు ఆహారం ఇచ్చావు, నేను చెరసాల్లో ఉంటే నన్ను విచారించడానికి వచ్చావు. అందువలన నీ సహోదరునికి చేస్తే నీవు దేవునికి చేసినట్టే. అందుకోసమే ఆతిథ్యము చేయ మరొకడి, ఆతిథ్యం ఇచ్చుచుండండి. మేము హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ఈ విషయంలో కూడా ప్రభువారు మాదిరి. హింసిస్తూ ఉన్నారు, ఆయన్ను కొరడాలతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, కానీ ఆయన వారిని ఒక్క మాట కూడా అనలేదంట. హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు.
నిన్ను హింసిస్తున్నారు అనుకోండి, నిన్ను బాధ పెడతా ఉన్నారు, వారి విషయంలో నువ్వు ఏ విధంగా ఉండాలని ఆలోచన చేస్తే వారిని శపించవద్దు కానీ వారిని దీవించాలంట. హింసించే వారిని దీవించాలి. అది చాలా కఠినమైన విషయము. అయినప్పటికీ దానికి మాదిరి క్రీస్తు ప్రభువారు మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమును చూస్తే ప్రభువారు ఏ విధంగా హింసించే వారి విషయంలో ఆయన తన యొక్క ప్రవర్తన తెలియజేశారు. చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన నోట కపటం లేదంట, ఆయన శపించలేదు, ఎటువంటి మాట మాట్లాడలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. క్రీస్తు ప్రభువు చూపిన మాదిరి ఎలా ఉంటారంటే శ్రమ పెట్టేవారిని, హింసించేవారిని, వారందరి విషయంలో ఆయన మౌనంగా ఉండిపోయాడంట. ఏమీ అనలేదు, వారిని శపించలేదు, మరియు ఆయన బదులు కూడా దూషించలేదంట. ఆయన ఏం చేశాడంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కానీ వీటన్నిటిలో దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా. అందుకోసం సిలువలో ఆయన మాట్లాడమంట, వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుమన్నాడు. ఆయన ఇవన్నీ మాదిరి ఎలా అంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు, మరియు సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏరుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఇప్పుడు మనం చూసాము, కీడు చేసి బాధను అనుభవించడానికంటే మేలు చేసి బాధ, తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడి ఆయన బాధను అనుభవిస్తూ ఉన్నాడు ప్రభువారు. మనం కూడా అదే విధంగా ఉండాలి. మనము ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్న ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికుని ఉంటే దాహం ఇమ్ము, అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయించకూడదు కానీ మేలు చేసి బాధను అనుభవించమని గ్రంథం తెలియజేస్తా ఉంది. అందువల్ల ఈ యొక్క రోమపత్రిక 12వ అధ్యాయం మనము అనేక విషయాలు విశ్వాసులు మాదిరికరంగా ఉండడానికి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మనల్ని మొదటి 3 వచనాల్లో మనం సజీవ యాగంగా మన శరీరాలని సమర్పించుకొని దేవునికి ఇష్టమైనటువంటి విధంగా లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ప్రకారము మనము మన మనస్సు రూపాంతరం చెందటం వల్ల నూతనమవటం వలన రూపాంతరం చెందాలనే విషయాన్ని చూసాము. రెండవ విషయము పని అనేది ఎలా కలిగి ఉంటాము. మనల్ని మనము హెచ్చుగా ఎంచుకొనక విశ్వాస పరిమాణ ప్రకారము దేవుడు మనకు విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం ప్రకారము మనం పని కలిగి ఉండాలి. మరియు పని విషయంలో దేవుని యొక్క ఏర్పాటు స్థానిక సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. ప్రవచన వరం అయితే ప్రవచన వరంలోను, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించడం అయితే బోధించట్లోను, అదేవిధంగా హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నీ కూడా విభజించి ఇచ్చిన దాన్ని బట్టి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరియు ప్రేమ విషయంలో సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియాల్సిన అవసరం ఉంది. సహోదర ప్రేమ విషయంలో మనకు తండ్రి అయిన దేవుడు మనకు సహోదర ప్రేమను నేర్పించాడు. క్రీస్తు ప్రభువారు తన ప్రేమను మన పట్ల చూపి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ప్రేమ విషయంలోను మరియు ఆసక్తి విషయంలో మాంజులు కాక మరియు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, మరియు ఆతిథ్యం విషయంలో మరియు కీడుకు ప్రతి కీడు చేయదు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఒక విశ్వాసి సంపూర్ణంగా దేవునికి తను తాను సమర్పించుకోవడానికి ఈ విషయాలన్నింటిలో ఎప్పుడైతే మనము ప్రాక్టీస్ చేస్తామో తర్ఫీదు అవుతాము, దీని విషయంలో మనము ఎక్సర్సైజ్ చేస్తాము. ఎందుకంటే మన అవయవాలు సహకరించవు, కానీ మనం ఏం చేయాలంటే మనము దీని విషయంలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మన అవయవాల్ని పౌలు గారు తెలియజేసినట్టుగా గాలికి కొట్టినట్టు నేను పోరాటలేదు, కానీ నేను
భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అవయవాల్ని స్వాధీనం చేసుకోవడము, జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనకు కనబడుతుంది. కనుక ఈ యొక్క రోమపత్రిక 12 అధ్యాయాల విషయాలు ఈరోజు మనము అధ్యయనం చేశాము. చెప్పబడిన మాటలకు తగినట్టుగా మన విశ్వాసంలో కొనసాగాలని, మరి ముఖ్యంగా విశ్వాసులు దేవునికి ఇష్టలుగా తమ జీవితాలని సజీవ యాగంగా తమ శరీరాలని దేవునికి సమర్పించాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాము.